అనగా 15/2026 తేదీ జూలై నెల 1:30 రాబడిన సమాచారం మేరకు కోసూరు గ్రామంలో కొత్త బిల్డింగ్లలో క్రైమ్ నెంబర్ 96/2026 మర్డర్ కేసులో రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బందిని మరియు రెవెన్యూ అధికారులను తీసుకొని ముద్దాయి ఇంటి వద్దకు వెళ్ళగా ముద్దాయితో పాటు వారిద్దరి కూతుళ్ళు అల్లుడు ఆ ఇంట్లో ఉండడం గమనించమైంది. పోయిన వెంటనే వారిని ఆధీనం తీసుకొని వారు నేరానికి ఏ విధంగా పాల్పడ్డారు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి 4 ఎకరాల పొలం విషయంలో జరిగిన అప్పుల విషయంలో భార్య పొలం అమ్మి అప్పులు తీర్చాలని ఆ భర్త గట్టిగా నిలదీయడంతో వీని భర్తను చంపేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది, నా పొలం అమ్మడు, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో తల్లి సునీత గారు మరియు వారి ఇద్దరు బిడ్డలు అల్లుడి సహాయంతో ఇనుపరాడు సహాయంతో 2 కాళ్ళు మరియు 2 చేతులు విరగొట్టడం జరిగినది. అలాగే కంటిన్యూగా రక్తం అంతా ఎక్కువ పోయి ఇల్లంతా రోతగా అయితే రక్తంతో నిండిపోతే అదంతా చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి బయట వండబెట్టి ఆ రక్తం అంతా తుడిసి కొన్ని వస్తువులు తీసుకుపోయి సొంత ఇంట్లో దాచిపెట్టుకోవడం అనేది మరణానికి ఉపయోగించిన రాడ్డు, సుత్తె, కర్ర ఇలాంటివన్నీ. అలాగే వారి బట్టలపై ఉన్న రక్త మరకలు గల దుస్తులను సీజ్ చేయడం అనేది వారు నేరానికి ఉపయోగించిన సుత్తె, కర్ర వాటిని కూడా సీజ్ చేసి వారి ఆ సమయంలో నేరానికి నాన్న రెడీగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, రండి అని వాళ్ళ బావ సెల్ నెంబర్కు ఫోన్ చేయడము, ఆ నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లు కూడా పంచాయతీరాల సమక్షంలో సీజ్ చేయనుంది. ఈరోజు ఈ దినము గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నారు.